గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఇస్ పవన్. సో ప్రజెంట్ అయితే నేను బాచ్పల్లి ఫ్లైఓవర్ దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ చూసుకుంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బాచ్పల్లిలో ఉన్న ప్రజలు కావచ్చు, ఇటు బాచ్పల్లి వాళ్ళు కావచ్చు, మియాపూర్ నుంచి కావచ్చు, గండి మైసమ్మ నుంచి కావచ్చు, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు ఇక్కడ ఈ ఏరియా వచ్చిందంటేనే అదొక నైట్ మేర్ వాళ్ళకి. ఈ ట్రాఫిక్ కష్టాలు ఇంకా తీరవు, ఇంకా దీనికి ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచించాలి అని చెప్పేసి వీళ్ళు ఎప్పుడు అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ లో నిలబడాలంటే దాదాపు ఖచ్చితంగా ఒక 1-2 గంటలు ట్రాఫిక్ లో వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ఫ్లైఓవర్ ని ఇనాగ్రేట్ చేయడము, గతంలో కేటీఆర్ గారు ఉన్నప్పుడు దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత ఇన్ని సంవత్సరాలకి ఎప్పటి నుంచో పనులన్నీ ఆగిపోయి ఇన్ని సంవత్సరాలకి ఇది ఇనాగ్రేషన్ జరగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ ఐటీ కారిడార్ నుంచి కావచ్చు, ఇటు పక్కల బాచ్పల్లి ఎక్స్ క్రాస్ రోడ్ నుంచి కావచ్చు, విపరీతమైన ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ సిగ్నల్ వరకు రోడ్స్ అన్ని బాగానే ఉన్నాయి, అక్కడ నుంచి ఇక్కడికి సన్నగా అవుతాయి రోడ్లు. సో దాని వల్ల ఇక్కడ ఎంత గంటల కొద్దీ వెయిట్ చేయాల్సి వచ్చేది. ఇటు సాఫ్ట్వేర్ మార్నింగ్ పీక్ అవర్స్, ఇంకా మీ అందరికి తెలిసింది ఆఫీస్ టైమింగ్ 7 to 11 వరకు అయితే అది దారుణం. ఇంకా ఆ టైంలో కావచ్చు, మళ్ళీ ఈవినింగ్ 4 నుంచి మళ్ళీ 8 to 9 ఈ టైం వరకు విభత్సంగా ట్రాఫిక్ ఉంటుంది. దీన్ని క్లియర్ చేయడానికే హెచ్ఎంటీకి ఈ ప్రాజెక్ట్ అప్పగించడం జరిగింది గవర్నమెంట్ వాళ్ళు. సో 141 కోట్లు పెట్టి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్న భూమిని సేకరించడానికే 70 కోట్ల వరకు ఖర్చు పెట్టారని చెప్పేసి తెలుస్తుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు ట్రాఫిక్ ఎలా ఉందో చూడండి. కనీసం ఫ్రీ ఫ్లో, సిగ్నల్ ఫ్రీ, ఇంకా మీకు ఏం లేదు. డైరెక్ట్ గా మీకు 2 గంటలు పట్టే జర్నీ దాదాపు ఒక 20 నిమిషాలకు కంప్లీట్ అయిపోయిందంటే ఎంత టైం సేవింగ్ ప్రాసెస్ చూడండి. సిటీలో ప్రజా రవాణా వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని కూడా ఆ సిటీలు అన్ని డెవలప్ అవుతున్నాయి, జాబ్స్, ఐటీ కారిడార్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. సో ప్రతి వాళ్ళు అంటే విలేజెస్ నుంచి సిటీకి వచ్చే వాళ్ళ సంఖ్య ప్రతి ఇయర్ పెరుగుతూనే ఉంది. సో దీని వల్ల ప్రజా రవాణా వ్యవస్థ అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. దీని మీద డెఫినెట్లీ గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంది. అది దీనికి సొల్యూషన్ ఏంటి అని అనుకున్న టైంలో ఇలాంటివి ఫ్లైఓవర్స్ ఎప్పుడైతే రద్దీ ఉండే ఏరియాలలో, ఇలాంటి రద్దీ ఉండే ప్రదేశాల్లో ఫ్లైఓవర్స్ ఇలాంటివి తీసుకొని రావడము, ట్రాఫిక్ డైవర్స్ చేయడము, ఇట్లాంటివి చేస్తే ఏమైందంటే చాలా టైం సేవింగ్ ప్రాసెస్ ఉంటుంది, అంటే అందరికీ చాలా మంచిది. సో ఈ విధంగా గవర్నమెంట్ అయితే తీసుకోవడం జరుగుతుంది. లిటరల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గవర్నమెంట్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు. నేను కొంతమందిని అడిగి కూడా ప్రయత్నిస్తాను, ఒకసారి అసలు ఇంతకు ముందు ఎలా ఉండేది ట్రాఫిక్, ఇప్పుడు ఎలా ఉంది, గత 2 రోజులు ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా లేదా అనే విషయాన్ని అయితే మనం పరిగణలోకి తీసుకుందాము, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బట్ మీరు మాత్రం ఇక్కడ ఉండే ఏరియాలలో మీరు రెగ్యులర్ గా తిరుగుతుంటారు కదా, అలా తిరిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్లీ కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఏరియాలో ట్రాఫిక్ ఇబ్బంది పడ్డ వాళ్ళు ఈ బ్రిడ్జ్ వల్ల ఏమన్నా ఇంప్రూవ్ అయిందా లేదా, ఐ మీన్ ట్రాఫిక్ తగ్గిందా లేదా అనే విషయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అలా ఎప్పటి నుంచి టిఫిన్ బండి ఇక్కడ ఉంటుంది? మేము బిఫోర్ 6 months నుంచి పెడుతున్నా అన్న. ఎలా ఉండిందా ఇంటికి ముందు ట్రాఫిక్ ఇట్లా ఫ్లైఓవర్ రాకముందే? 6 to 6 అయిందంటేనే చాలా మొత్తం ట్రాఫిక్ ఉంటుండే. ఒక్కొక్కసారి మాకైతే ఇక్కడ దాకా కూడా ట్రాఫిక్ ఉంటుండే. ఇక్కడ నుంచి కూడా వెహికల్స్ వెళ్తుండే అన్న. బట్ ఇప్పుడు ఫ్లైఓవర్ పడ్డాక కొంచెం బెటర్ అంటే ఎక్కడ వెహికల్స్ అనేది నాన్ స్టాప్, ఇంకా ఆగేది లేదు అన్న. 2 days అవుతుంది అన్న. ఎస్టర్డే ఫ్రీ ఉంది. ప్రెసెంట్ అయితే చాలా వరకు ట్రాఫిక్ లేకుండా అయిపోతుంది అన్న. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి మెయిన్ టైం సేవ్ అవుతుంది. 20 నిమిషాల వరకు దాదాపు 20-30 నిమిషాలు సేవ్. 20-30 నిమిషాలు కదన్న, 1 hour కూడా పట్టేదన్న ఒకప్పుడు. మీకు ఇక ఇదంతా కూడా ట్రాఫిక్ ఫుల్ ఉండేదన్న. ఇక్కడ నుంచి కూడా ఇట్లా మీకు మూవ్ అండ్ ఎందుకంటే ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ జంక్షన్ వరకు రోడ్లన్నీ పెద్దగా ఉన్నాయి కదన్న. ఇక్కడ యూటర్న్ వచ్చేసరికి ఫ్రంట్ ఉంది, హెవీ వెహికల్స్ వస్తాయి బస్సులు. దానివల్ల ఏంటంటే యూటర్న్ దగ్గర కొంచెం జామ్ అయిపోయేదన్న. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నాయి, ఫ్లైఓవర్ ఎక్కుతున్నాయి, ఫ్లైఓవర్ దిగినాక యూటర్న్ తీసుకుంటారు, డైరెక్ట్ వచ్చేస్తున్నాయి. ఇటు పార్కింగ్ ఉంది, ఇటు పార్కింగ్ ఉంది, దానివల్ల ఫ్రీ అయిపోయింది ఇప్పుడు. ఓకే ఏంటి ఏమన్నా డిఫరెన్స్ వచ్చిందా బ్రిడ్జ్ కట్టిన తర్వాత? ఫ్లైఓవర్ ఓపెన్ తర్వాత ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అనేది చాలా ఫ్రీ అయిపోయింది. ఇప్పుడు ఇందుకు ముందు అయితే చాలా జామ్, 1 kilometer వరకు బొలారం ద్వారా వరకు జామ్ అయిపోతుండే. వర్షం పడితే ఇంకెక్కువ పోతుండే. ఇంకా ఈ ప్రైవేట్ బస్సులో క్లీన్ చేస్తే ఇంకా బాగుంటది. సో మెయిన్ ఈ ఫ్లైఓవర్ రాకముందు ట్రాఫిక్ ఎలా ఉండింది? ఈ రోడ్ లోనే తిరుగుతుండేనా మీరు? ఇక్కడే ఉంటుంది, డైలీ జామ్ ఇక్కడ.
మమతా హాస్పిటల్ కూడా అయితే ఎప్పుడు మమతా హాస్పిటల్ జామ్ అయిపోతుంది. రాంగ్ రూట్ లో వచ్చి ఇంక ఈ జామ్ అయిపోతుంది. ఇప్పుడు బ్రిడ్జ్ ఓపెన్ అయిపోయింది కాబట్టి చాలా రిలీఫ్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి పోతుండే ఎట్లా నిలబడే లేదు ఫుల్ ట్రాఫిక్. అవును, ఫుల్ ట్రాఫిక్. ఓకే, అంటే ఒక రకంగా ఈ ఫ్లైఓవర్ అనేది చాలా ఈ ఏరియాలో మెయిన్ ట్రాఫిక్ ఏరియా. చాలా బెనిఫిట్. మినిమం మనకి 20 minutes చాలా ముందు వెళ్ళిపోవచ్చు. మనం అటు వెళ్ళాలంటే ఇటు వెళ్ళాలన్నా అటు వెళ్ళాలన్నా 20 minutes ముందు వెళ్ళిపోవచ్చు. 20 minutes లేట్ అయ్యేది బాగా లేట్ అయ్యేదా. పెద్ద వెహికల్ కానీ చిన్న వెహికల్ కానీ ఇలా బస్సులు ఎంతే దీనికోసం మెయిన్ బస్సులే, వేరేది ఏం లేదు. బస్సు వల్ల అంటే ఉన్నదే కొద్దిగా చిన్న రూట్, అక్కడ వరకు పెద్ద రూట్ ఉంటది. ఈ జంక్షన్ నుంచి మొత్తం చిన్న రూట్ లేదు. బొల్లారం చౌరస్తా కాడి నుంచి ఇక్కడ వరకు మధ్యలో పార్కింగ్ ఒకటి మనం తీసేస్తే ఇదంతా చాలా ఫ్రీ అయిపోతుంది. మొత్తానికి మీకు ఈ ఫ్లైఓవర్ రావడం మంచిగా ఉంది. రెగ్యులర్ చాలా మంచిగా ఉంది. ఇప్పుడు ఒకటి కాదు, చాలా ఫ్రీగా ఉంది. కింద కూడా నేను కింద నుంచి వస్తా, చాలా ఫ్రీ అయిపోయింది కింద కూడా. బైక్ మీద వస్తాను కదా రోజు, చాలా ఫ్రీగా ఉంది. మరి ఏంటి గవర్నమెంట్ కి ఏమన్నా థ్యాంక్స్ ఎప్పుడు చాలా థ్యాంక్స్, కానీ కొంచెం లేట్ అయింది ఫ్లేవర్ అంతే. అదే అవునవును, మొత్తానికి హ్యాపీ, చాలా హ్యాపీ అందరూ. మెయిన్ ఎవరైతే డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి అసలు స్ట్రెస్ లేకుండా ఉంటుంది. నేను డ్రైవర్నే కానీ నాకు చాలా హ్యాపీ నేను. సరే, థ్యాంక్స్ అన్న. మీరు చెప్పండి, మీకు ఎలా అది బాగానే ఉంది. ఇప్పుడు పరిస్థితి బాగానే ఉంది. ఇంత ముందు అయితే చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ట్రాఫిక్ రావాలంటే ఇప్పుడు గణమసి రావాలంటే కనీసం 1 hour టైం పట్టేది అటు నుంచి రావాలంటే, సిగ్నల్ దాటి రావాలంటే. ఇప్పుడైతే బాగా అంత ఏం లేదు, క్లియర్ అయిపోయింది. ఇప్పుడు అసలు ఎంత ఫ్రీ ఫ్లో ఉంది. నేను ఇంత ముందు ఎప్పుడన్నా వచ్చినప్పుడు చూస్తే మొత్తం జామ్ అయిపోయి, ఇప్పుడైతే ఏం లేదు, ఫ్రీగా ఏ ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. ఈ బాచ్పల్లి ఫ్లైఓవర్ వచ్చిన తర్వాత అంటే ఇంకా ఇనాగ్రేషన్ అయ్యి అయితే 1 రోజు 2 రోజులు అవుతుంది. సో ఏంటి ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఏంటంటే ఈ ఫ్లైఓవర్ రాకముందు, ఇది ఓపెన్ అవ్వకముందు చాలా ట్రాఫిక్ ఉండేది. అలాగే సిగ్నల్స్ దగ్గర గంటల తరబడి ట్రాఫిక్ జాము, ఆటోలు కానీ బైక్లు కానీ చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ ఓపెన్ అయ్యి 2 రోజులు అవుతుంది. దీనివల్ల ట్రాఫిక్ కూడా చాలా ఎలా సాఫీగా అయిపోతుంది. దీనివల్ల మన గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలుపుకోవాలి మన జనాల తరఫున. ఎందుకంటే ఇలాంటి ఫ్లైఓవర్లు కూడా ఇంకా చాలా కట్టాలని మన గవర్నమెంట్కి కోరుకుంటున్నాం. అంటే ఇది ఓపెన్ అయిన తర్వాత ఇంతకు ముందు బాచ్పల్లి అంటే మియాపూర్ కనెక్ట్ అవుతుంది కదా? మియాపూర్ బాచ్పల్లి ఈ రూట్ అంటే చాలా మంది అవాయిడ్ చేసేవారు, ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండేది. ఎవరన్నా కూడా బైక్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు కానీ రావడం చాలా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడైతే చాలా 5 నిమిషాలు 10 నిమిషాల జర్నీలో మనం మియాపూర్ టు బాచ్పల్లి వెళ్ళిపోవచ్చు. చాలా బాగుంది. మంచిగా గవర్నమెంట్ మంచిగా అనిపిస్తుంది. మన గవర్నమెంట్ చాలా బాగా చేసింది.